హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే కోటిలింగాలతో చేసిన వినాయకుడిని చూడడానికి వచ్చాను. అది ఎక్కడ అనుకుంటున్నారా? మన వైజాగ్లోనే శ్రీహరిపురం కోలమండల్ గేట్ ఉంది కదండి, అక్కడ దగ్గరలోనే ఈ వినాయకుడిని పెట్టారనమాట. నేను చూసి ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి కూడా చూపిద్దామని అక్కడికి వెళ్ళాను. వెళ్ళి చూస్తే జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారండి. అదిగో కనిపిస్తుంది కదా సెట్, ఆ సెట్ లోపల వినాయకుడిని పెట్టారనమాట. ఆ జనాలు చూస్తే నాకు చాలా భయం వేసిందండి. ఎప్పటికి వెళ్తామో, మేము అసలే నైట్ వచ్చాము ఇంకా అనుకున్నా. టికెట్స్ ఎక్కడైనా దొరుకుతాయేమో అని చెప్పేసి చూశాను, కానీ అక్కడికి వెళ్తే అంతా సర్వదర్శనాలు అంట. అంటే తెలుసు కదండి, ఉచిత దర్శనాలు అనమాట. ఇంకా తప్పదు, లైన్లో అయితే వెయిట్ చేసాము. ఇంకా అలా లైన్లు చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంకా లైన్లో ఎంతసేపు పడుతుందో తెలియదు. ఇంకా అలా చూసాము. ఒకవైపు అయితే వినాయకుడు ఎలా ఉంటాడో చూద్దామని, ఇంకోవైపు అయితే ఈ లైన్లు ఎప్పుడు తరుగుతాయా అని ఆలోచిస్తున్నాను. అదిగో చూశారు కదా నందీశ్వరుడు. శివలింగాలను ఎక్కడ పెట్టినా కూడా దాని ఎదురుగా కంపల్సరీ నందీశ్వరుని అయితే పెట్టాలంట. అమ్మాయ వచ్చామండి మొత్తానికి ఎంట్రన్స్ దగ్గరికి. దాని ఎదురుగా ఉంది కదా, అదే నందీశ్వరుడు ఉన్నాడు కదా, దాని ఎదురుగానే ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. అక్కడికైతే మొత్తానికి వచ్చాము. చూసారు కదా, ఈ లైన్లన్నీ తిరుక్కొని వచ్చామన్నమాట. లాస్ట్కి ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చినట్టు ప్రతి ఒక్కరు మొబైల్లో తీస్తున్నారండి. ఎవరు కూడా దేవుడి దగ్గరికి వచ్చామని స్మరించుకోవడం అంటూ ఏం లేదు. అందరూ ఇంకా మొబైల్ పట్టుకునే కూర్చుంటున్నారు. చూసారు కదా, నేను కూడా అదే పని చేస్తున్నాను. అక్కడికి వచ్చి ఇంకెవ్వరూ దండం పెట్టించుకోవట్లేదు. మొత్తానికైతే చూసారు కదా, ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇగోండి నందీశ్వరుడు ఎదురుగా వచ్చాము. దాని ఎదురుగానే ఎంట్రన్స్ ఉంది. ఎవరిని కూడా లోపలికి అయితే అలౌ చేయట్లేదండి. ఇంకా స్టార్టింగ్ నుంచే ఎవరైనా సరే దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. చూడండి, అక్కడ జనాలు ఉన్నారు కదా, ఒక్కొక్కరు అస్సలు కదలటం లేదు. ఎవరు దండం కూడా పెట్టించుకోవట్లేదండి. అందరూ మొబైల్ తీసి ఫొటోస్ మాత్రమే తీస్తున్నారు. ఇంకా అక్కడ పోలీసు ఉన్నారు కదా, ఆయన అయితే మాత్రం దండం పెట్టుకొని ఫాస్ట్గా వెళ్ళండి అని చెప్తున్నారు. చూసారా ఫ్రెండ్స్, అక్కడ కరెక్ట్గా ప్రతి ఒక్కరి చేతిలో మొబైలే కనిపిస్తుంది. ఎవ్వరు దండం పెట్టుకోవడం అయితే లేదు. దేవుడి దగ్గరికి వచ్చామని చెప్పేసి చూడండి, మనం కూడా వచ్చాము. ఆయన అయితే కదలట్లేదు, ముందున్న ఆయన. అగోండి, కోట్లింగాలతో చేశారండి వినాయకుడిని. అయితే చాలా రోజుల నుంచి ప్రిపేర్ చేశారనమాట. చాలా రోజుల నుంచి తయారు చేశారు. అక్కడ నేను కూడా వెళ్ళి అదే పని చేశాను, ఫోటో తీయడం మాత్రమే చేశాను. కానీ ఇంకా లోపలికి వెళ్ళాలి, ఏం చేయాలా అని ఆలోచించాను. చూసారు కదా, ఇంకా లోపలికి వెళ్తే బాగుంటుందేమో, ఇంకా బయట నుంచి దూరం అయిపోయిందని చెప్పేసి చూశాను. ఇంకా అలా ముందుకెళ్తే అక్కడేమో ఫొటోస్ తీసుకోవడం కోసం అయితే కనుక అలౌ చేస్తారంట అండి. మొత్తానికి నేను కూడా ఫోటో తీసుకుందాము, ఒక 100 రూపీస్ది ఫోటో తీసేసుకుంటే లోపలికి వెళ్ళి వీడియో తీసి ఇంకా మన వ్యూవర్స్ అందరికీ చూపించవచ్చు కదా, అందుకని చెప్పి నేను కూడా లోపలికి ఎంటర్ అయ్యాను. చూసారు కదా, ప్రతి ఒక్కరు దేవుడి వైపు దండం పెట్టడం లేదు. అందరూ కూడాను ఫొటోస్ వైపు దండం పెట్టించుకుంటున్నారు అనమాట. జనాలు అందరూ అక్కడికి ఫొటోస్ తీసుకోవడానికే వస్తున్నారు తప్పితే కానీ ఎవ్వరూ కూడా దేవుడికి అయితే దండం పెట్టించుకోవట్లేదండి. చూసారా ఎంత బాగుందో, కోటి లింగాలతో చేశారండి. మనకి వీడియోలో అయితే అంత దీనిగా కనిపించట్లేదు. అక్కడి నుంచి అయితే మొత్తం ప్రతిదీ లింగం కనిపిస్తుందండి. ఒక 2.5 ఇంచ్ 3 ఇంచెస్ లింగాలతో మొత్తం అదంతా కూడా క్రియేట్ చేశారనమాట. చాలా బాగా చేశారు.